హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి నేతి బిస్కెట్స్ అండి. చిన్న పిల్లలు కూడా తినొచ్చండి. జనరల్గా ఇంట్లో పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళు బిస్కెట్స్ తింటూ ఉంటారు. ఈ పిల్లలు అవి కావాలి అంటూ ఉంటారండి. అందులో షుగరు ఇలా బయట చేసేవి కదండి, చిన్న పిల్లలకి ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి 8 మంత్ ప్లస్ బేబీ నుంచి ఇవి ఇవ్వచ్చండి. సో ఇంత హెల్దీ బిస్కెట్స్ ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో ప్రాసెస్ అంతా అయితే తెలుసుకుందామండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి ఎంత ఈజీ అంటే అండి, చాలా ఈజీ అండి. ఓవెన్ కూడా అవసరం లేదు దీనికి. ఇదిగోండి ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి. దాన్ని ఇలా గ్రైండ్ పట్టుకున్నాను. ఇందులో టేస్ట్ కోసం ఒక 3 ఇలాచీ వేసుకున్నాను. పౌడర్ ఉంటే మీరు పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా మెత్తని పౌడర్లా చేసుకోవాలండి ఆ షుగర్ని. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలండి. ఈ షుగర్ కంటెంట్లోనే మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నానో ఆ కప్పు సగానికి నెయ్యి అయితే తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది పేస్ట్ లాగా అవుతుందండి. ఇగోండి ఇలా. ఇప్పుడు ఈ పేస్ట్లా అయ్యేదాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇగోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలండి. చపాతీ పిండి 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా అయితే యాడ్ చేసుకొని ఇలా గట్టిగా కలపొద్దండి, ఈవెన్గా కలపాలి. ప్రెస్ చేయొద్దు ఎక్కువగా. ఇంకాస్త నెయ్యి ఏమైనా నీడ్ అనుకుంటే కనుక ఇంకా యాడ్ చేసుకోవచ్చండి ఈ టైంలో. ఇగోండి ఇలా నేను చూపించిన విధంగా చపాతీ ముద్దలా కలపాలి. అలా అని చెప్పి గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఇగోండి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ప్రక్కన పెట్టుకోవాలండి. ఇగోండి 5 మినిట్స్ తర్వాత ఇగోండి విరిస్తే ఇలా విరగాలండి. చూడండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని బిస్కెట్ షేప్లోకి నేను చూపించిన విధంగా అడుచుకోవాలి. చూడండి. ఇలా అడిచేటప్పుడు మనం ఒక ఫింగర్తో నెయ్యి తీసుకొని దీనిపైన ఇలా అప్లై చేస్తే ఇంకా సాఫ్టీగా వస్తాయండి. పగుల్స్ క్రాక్స్ ఏమీ రావండి. ఇగోండి ఇంకొకటి చేసి చూపిస్తాను. ఇగోండి ఇలా ఉండలా చుట్టుకొని ఇలా ఫింగర్తో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలండి చుట్టూని. ఇగోండి ఇలా వస్తుందండి. మిగతా బ్యాటిల్ ఇలానే చేసుకుంటున్నానండి. ఇగోండి ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకుని ఇలా నెయ్యి అప్లై చేసుకుంటూ ఉంటే ఇంకా మంచిగా వస్తుందండి షేప్ అయితే. ఇక్కడ క్రాక్స్ అనేవి రావు. ఇగో చూడండి నెయ్యితో ఎలా సర్దుతున్నానో మొత్తం. చాలా టేస్టీగా వస్తాయండి ఇవైతే, అండ్ హెల్దీ కూడా అండి. ఇగోండి ఇప్పుడు దీన్ని ఇలా ఇడ్లీ పాత్రలో అయితే పెట్టుకున్నానండి. మనం ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలానేనండి చేసుకున్న బిస్కెట్స్ అన్నీ. ఇగోండి ఇలా పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టి సేమ్ ఇడ్లీని ఎట్లా ఉడికిస్తామో వీటిని కూడా అట్లనే ఆవిరిలో అయితే ఉడికించాలండి బిస్కెట్స్ని. ఇగోండి పైన గార్నిష్ కోసం అయితే జీడిపప్పునైతే ఇలా పెట్టుకోవాలండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం అండి. బాదం, జీడిపప్పు ఇంకా పైన మీకు నచ్చినవి పెట్టించుకోవచ్చండి. నేనైతే ఇలా జీడిపప్పు అయితే పెట్టాను. పెట్టి ఇలా మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో పెడుతూ ఉడికించాలండి. ఇగోండి ఇలా కలర్ మారుతూ ఇలా చూడండి ఇలా ఊడిపోతుందండి. అప్పుడు ఇవి ఇంకా రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఇంకా వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, వితిన్ మినిట్స్లో అయిపోయే నేతి బిస్కెట్స్ అయితే ఇంట్లోనే ఈజీగా రెడీ చేయొచ్చు. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కామెంట్స్, మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.